పాపం చేసే ప్రతి మానవుడు నరకానికి వెళ్తున్నాడు కనుక ఆ నరకము నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మేకల రక్తం, కోడెల రక్తం, కోళ్ల రక్తము, గొర్రెల రక్తంతో కాక తన స్వరక్తంతో దేవుడు మనల్ని పాపము నుండి విడిపించి పరిశుద్ధపరిచాడు. ప్రియమైన వారలారా, అందుకోసమే యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. లోకములో మనుషులు నానా విధములైనటువంటి పాపాల చేత శాపగ్రస్తులై జీవిస్తున్నప్పుడు మరి చాలామంది అన్నదానాలు, వస్త్రదానాలు, రక్తదానాలు, నేత్రదానాలు, గోదానాలు, రకరకాలైనటువంటి దానాలు చేసి పాపాలు పోగొట్టుకోవాలని చూస్తున్నారు. దాన ధర్మాలు చేయటం మంచి అలవాటు, కానీ దాన ధర్మాల వల్ల పాప క్షమాపణ కలగదు. ఎందుకంటే మీ నీతి క్రియలన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయి. మురికి గుడ్డలను మనం ఇష్టపడతామా? మన నీతి క్రియలు కూడా అలాగే ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో శతాధిపతి అయిన కొర్నేలి ఉన్నాడు. ఆయన ఇటలీ దేశంలో ఆయన శతాధిపతి, 100 మంది పోలీస్ ఆఫీసర్లకు ఒక అధికారి. ఆయన గురించి ఏమని రాయబడి ఉందంటే, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, ప్రజలకు బహు దాన ధర్మాలు చేస్తూ తన ఇంటిళ్ళ పాది కూడా దేవునికి భయపడే విధంగా వారిని క్రమపరుస్తూ వచ్చాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తన దూతని కొర్నేలి దగ్గరికి పంపిస్తాడు. ఎందుకంటే కొర్నేలి దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, కానీ భక్తిపరుడే, కానీ ఆయన అన్యుడు, ఆయనకు రక్షణ లేదు, ఆయనకు మారు మనసు లేదు. ఆయనకు రక్షణ, మారు మనసు కోసం పేతురుని పిలువనంపించమని దూత ద్వారా దేవుడు చెప్పిస్తాడు. ఆ పేతురు వచ్చినప్పుడు మిగిలిన విషయాలన్నీ క్రమపరుస్తాడు. పేతురు మాటలు విన్న వారందరికీ కూడా పరిశుద్ధాత్మ దిగొచ్చేది. ఆ గడియలోనే అక్కడ ఉన్న వారందరూ కూడా బాప్తిసం పొందుతారన్నమాట. ఎందుకు నేను చెబుతున్నానంటే, అంతకుముందు దాన ధర్మాలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, బహుదాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు మంచి వ్యక్తి. కానీ నువ్వెంత మంచి వ్యక్తివైనా నీకు రక్షణ అనేది కావాలి. అర్థమవుతుందా? ప్లేట్ అశుభ్రంగా ఉంది, శుభ్రంగా లేదు, ప్లేట్లో మంచి బిర్యానీ పెడితే ఎవరైనా తింటారా? అలాగే ప్లేటు శుభ్రంగా ఉండాలి, అలాగే నీ హృదయం శుభ్రంగా ఉండాలి. మనకై మనం శుభ్రం కాలేము, మనకై మనం శుద్ధి చేసుకోలేము. చాలామంది ఇన్ని రోజులు శుద్ధిగా ఉండాలి, ఇన్ని రోజులు శుద్ధిగా ఉండాలి, ఇన్ని రోజులు చేయాలన్నారు. ఇన్ని రోజులు శుద్ధిగా ఉండి తర్వాత పాపం చేయొచ్చా? ఇన్ని రోజులే శుద్ధిగా ఉండి తర్వాత పాపం చేయొచ్చా? మరి పాపం చేస్తూ ఉంటే అదేం శుద్ధి? నీకు దేవునికి మధ్య ఒక నిబంధన ఉండాలి. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, రక్షింపనేరకయుండునట్లు నా చేతులు కురుచి కాలేదు, విననేరకయుండునట్లు నా చెవులు మందము కాలేదు, మీకును నాకును మీ దోషంలో అడ్డముగా వచ్చును, అడ్డుగోడగా వచ్చును. చూసారా? దేవుడు మన ప్రార్థన వింటూ ఉన్నాడు, దేవుడు మనల్ని రక్షించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మనకి మధ్య ఏమొచ్చింది? అడ్డుగోడ. ఆ అడ్డుగోడ పేరేంటి? వెరీ గుడ్. ఆ అడ్డుగోడ పేరు పాపం. ఆ పాపములను తీసివేయటానికి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. అది పాపములను తీసివేయటానికి యేసుక్రీస్తు ఏమయ్యాడు? మనకి ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడంటే, పొలంలో రాత్రి సమయంలో కొందరు గొర్రెల కాపర్లు తమ మందను కాచుకుంటున్నారు. పగలు మేపుకుంటున్నారు, రాత్రి కాచుకుంటారు. ఆ కాచుకుంటున్నటువంటి తరుణంలో అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారంట. ఎందుకు? చీకటి, పొలము, ఒక్కసారికి వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడికి దేవదూతలు దిగి వచ్చిన సమయంలో ఆ ప్రాంతం అంతా వెలుగుమయమైపోయిందంట. అర్ధరాత్రి సమయంలో ఆ దేవదూతలు చెబుతున్నారు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం
నేను మీకు తెలియజేస్తున్నాను, నేడు రక్షకుడు దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి కోసం పుట్టాడు? మన కోసం పుట్టాడు. దీనికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువులు మేతమయ్యి తొట్టెలో పరుండబెట్టబడతాడు అని చెప్పినప్పుడు ఆ దేవదూతలు వెళ్ళే సమయంలో ఒక కీర్తన పాడతారంట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టలైన ప్రజలకు సమాధానం. ఈరోజు సమాధానం కొరకు మనుషులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ సమాధానం వారికి దొరకట్లేదు. సమాధానం ఎక్కడ దొరికిద్దంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరే దొరికింది. ఎందుకంటే ఆయన సమాధానకర్త, సమాధానానికి ఆయన కర్త. సమాధానాన్ని, నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం ఏంటంటే యేసు ప్రభు వారు మన కోసం పుట్టాడు. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పుట్టాడు? ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడి ఉన్నది. నిశ్చితార్థం అనుకోండి, లేకపోతే ఎంగేజ్మెంట్ అనుకోండి, నిశ్చయ తాంబూలాలు అనుకోండి, ఏదన్నా అనుకోండి. మరియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ధర్మశాస్త్రం ఆమెకు బాగా తెలుసు. దేవుని కృపను బాగా పొందుకుంది. యేసు ప్రభు వారు కన్యకకు పుడతాడని 750 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవచించాడు. ఎవరైనా చెప్పగలుగుతారు అలాగా? కథలు, పిట్ట కథలు అవి చెప్పవచ్చు, కానీ ఉన్నట్టుగా ఎవరు చెప్పలేరు. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. మత్తయి సువార్త 1:22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇక్కడ విషయాన్ని తీసుకొచ్చి ప్రవక్త చెప్పిన మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యోసేపుకి. ఇదిగో ప్రభువే తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టను. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడని అర్థము. యేసు క్రీస్తు అంటే, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు అంటే మనలందరినీ రక్షించడం కోసం తండ్రి అని దేవుడు తన కుమారుని అభిషేకించి భూమి మీదకు పంపించాడు. ఆ పంపించబడిన దేవుడు బ్రతికినంత కాలం మనకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడు. యోసేపునకు యేసు తల్లి అయినటువంటి మరియా ప్రదానం చేయబడినప్పుడు వారిద్దరూ ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. తన తల్లిదండ్రులకి నేను ఏ తప్పు చేయలేదు అంటే తల్లిదండ్రులు నమ్ముతారా? అన్నదమ్ములు నమ్ముతారా? పని అదేమన్నా గౌరవమైనటువంటి విషయమా? పెళ్ళి కాకుండానే పలానా అమ్మాయి గర్భవతి అయింది అంటే ఆ తల్లిదండ్రులు ఎంత అవమానం పొందుతారు, వారి రక్త సంబంధికులు ఎంత అవమానం పొందుతారు. గౌరవం ఉంటుందా అమ్మా? ఉంటుందా? దేవుని కొరకు అవమానాన్ని కూడా దిగమింగింది మరియా. అవమానాన్ని కూడా దిగమింగింది. దాదాపు యేసు ప్రభు వారు పుట్టినటువంటి సమయంలో 550 మంది స్త్రీలు, పెండ్లి కాని స్త్రీలు, కన్యకలు యేసు మా గర్భాన పుడితే బాగుండిద్దని ఎదురు చూసేవారంట. ఎందుకంటే యేసుకు తల్లి అవ్వటం అంటే చిన్న విషయం కాదు. మరియ దేవుని యొక్క దయకు ప్రాప్తురాలయ్యిందంట. స్త్రీలందరిలో ఆమె ఆశీర్వదించబడిందంట. ప్రపంచ దేశంలో ఎంతో చక్కని స్త్రీలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు ఉన్నా వారందరికంటే మించింది స్త్రీలలో ఆశీర్వదించబడింది, స్త్రీలలో ఘనురాలు యేసు తల్లి అయిన మరియే. ఎందుకంటే యేసు ప్రభువుకి తన గర్భాన్ని కానుగ్గా ఇచ్చిందనమాట. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి తన గర్భాన్ని దేవునికి
కానుకగా సమర్పించింది. నిందను కూడా దిగమింగుతూ వచ్చింది. గర్భవతి అయిందన్న సంగతి యోసేపునకు తెలియపరచబడినప్పుడు ఏం చేస్తాడు మీరు చెప్పండి? మీ ఇళ్లల్లో మీ పురుషులు కూడా అలాగే రహస్యంగా వదిలిపెట్టాలనుకుంటారా? ఏం చేస్తారమ్మా? రచ్చ చేస్తారు. కూర్చోబెట్టి ఇక ఏం చేస్తారో మీకు తెలిసి ఇంక నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సంగతి యోసేపునకు తెలియబడినప్పుడు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు అంటే ఎవరు చెప్పండి? దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారు నీతిమంతులు. దేవుని యొక్క వాక్యానుసారముగా ఎందరైతే నడిపించబడతారో వారందరూ నీతిమంతులు. ఆ నీతిమంతుల్లో యోసేపు ఒకడు. చదువుకున్న వాళ్ళు దొరుకుతారు, చక్కని వాళ్ళు దొరుకుతారు, ఆస్తిపరులు దొరుకుతారు, కానీ నీతిమంతులు దొరకరు, గుణవంతులు దొరకరు. నీతిమంతులు యోసేపు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నీతిమంతుడు ఏం అయిపోడు. మరియమ్మ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మరికొన్నంత పరిశుద్ధత మనకు ఉండకపోవచ్చు. పేర్లకు తగిన జీవితాలు మనుషులకు ఉండదు. ఇక్కడ యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచటం ఇష్టం లేక రహస్యంగా వదిలిపెట్టాలి. చూసారా? నీతిమంతుడు ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని అనుకోడు. అవసరమైతే తనైనా బాధపడతాడేమో కానీ ఇతరులను బాధ పెట్టాలి అనే ఆలోచన నీతిమంతుడికి ఉండదు. మీ భర్తలు ఎలా ఉండారో ఆలోచించుకోండి, పోనీ మీరు ఎలా ఉండారో ఆలోచించుకోండి. నీతిమంతుడు కావాలి. ఈరోజు మనం ఏం చేస్తాము? బాగా డబ్బు ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఇలాంటి వాళ్ళ వైపే మన మనసు మల్లుతుంది. కానీ నీతిమంతులు అయినా సరే, వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే మన పిల్లలను వాళ్ళకి ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టపడరు.